జ్ఞానరత్నాన్ని పొందిన తర్వాత సింద్బాద్ తన సహచరులతో కలిసి మళ్లీ సముద్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. సముద్రం నిశ్శబ్దంగా ఉంది, కాని ఆ నిశ్శబ్దం వెనుక ఒక లోతైన రహస్యం దాగి ఉన్నట్లు అనిపించింది. మరెన్నో పరీక్షలు ఇంకా రాబోతున్నాయి అని సింద్బాద్ తనలో తాను అనుకున్నాడు. ఒక రాత్రి ఓడదారి తప్పింది. మేఘాలలో నక్షత్రాలు కనిపించలేదు మరియు గాలి దిశ మారింది. సింద్బాద్ జ్యోతిష్కుడిని చూశాడు. అతను వణుకుతూ ఇలా అన్నాడు, మనం మాయాసముద్రంలోకి ప్రవేశించాము. ఇక్కడ మార్గదర్శక నక్షత్రాలు కనిపించవు. సముద్రపు నీటిలో వింత కాంతులు మెరిశాయి. ఓడకింద పెద్ద చేపల మాదిరిగా ఏదో కదులుతున్నట్లు అనిపించింది. అకస్మాత్తుగా ఒక పెద్ద సముద్ర తాబేలు కూర్మా పైకి లేచి ఓడను నెట్టింది. నావికులు భయంతో అరిచారు. కాని సింద్బాద్ ప్రశాంతంగా అగ్నిరత్నాన్ని పైకి లేపాడు. రత్నం కాంతిని చూసి తాబేలు దాడి చేయలేదు. బదులుగా అది మృదువైన స్వరంతో ఇలా అంది, మీరు ఈ సముద్ర రహస్యం కోసం వచ్చారా? మాయా సముద్రంలో ధైర్యవంతులు మాత్రమే నిలబడగలరు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ జీవులు కూడా మాట్లాడుతాయి. తాబేలు వారిని ఒక ద్వీపానికి నడిపింది. ఆ ద్వీపం మొత్తం బంగారు ఇసుకతో మెరిసిపోయింది. అక్కడ ఒక అద్భుతమైన జలకోట కనిపించింది. లోపల నుండి వింత పాటలు వినిపించాయి. ఇది ఎవరికోట అని నావికులు ఆశ్చర్యపోయారు. సింద్బాద్ లోపలికి వెళ్లగా అతను ఒక సముద్రదేవత వరుణిని చూశాడు. ఆమె జుట్టు అలలవలె ఉప్పొంగింది మరియు ఆమె కళ్ళు సముద్రం వలె నీలంగా ఉన్నాయి. ఆమె ఇలా అంది, జ్ఞానరత్నాన్ని పొందిన తర్వాత మాత్రమే మీరు ఇక్కడికి రాగలరు. ఇప్పుడు నేను మీకు మరొక రహస్యాన్ని ఇవ్వబోతున్నాను. సముద్ర దేవతవారికి ఒక పుస్తకాన్ని ఇచ్చింది. దాని పేరు సాగరగాథలు. అందులో సముద్రంలోని ప్రతి రహస్యమార్గం, ప్రతి జాతి కథ మరియు తుఫానుల గురించి ప్రతి ముందస్తు హెచ్చరిక ఉన్నాయి. దీనిని స్వార్థం కోసం కాకుండా ప్రజల మంచికోసం ఉపయోగించాలి అని దేవత హెచ్చరించింది. ఆ క్షణంలో సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. ఒక గొప్ప డ్రాగన్ లాంటి జలరాక్షసుడు మకరం బయటకు వచ్చింది. అది కోపంతో గర్జించి ఓడను నాశనం చేయడానికి ప్రయత్నించింది. నావికులు భయపడ్డారు. కాని సింద్బాద్ ధైర్యంగా ముందుకు వచ్చి జ్ఞానరత్నం కాంతిని రాక్షసుడిపై ప్రసరింపజేశాడు. రత్నం కాంతితో రాక్షసుడి కళ్ళు మూసుకుపోయాయి. దేవత గంభీరమైన స్వరంతో ఇలా అంది, నీ కోపాన్ని వదిలి సముద్రానికి రక్షకుడిగా ఉండు. రాక్షసుడు శాంతించి చివరికి సముద్రపు లోతుల్లోకి మునిగిపోయింది. ఓడ మళ్లీ సురక్షితంగా తేలింది. సింద్బాద్ సహచరులు ఆనందంతో కేకలు వేశారు. ఇప్పుడు వారికి 2 అమూల్యమైన నిధులు ఉన్నాయి, అగ్నిరత్నం మరియు జ్ఞానరత్నం. సింద్బాద్ ఇలా అన్నాడు, మన ప్రయాణం ఇక్కడితో ఆగదు. సముద్రంలో ఇంకా చాలా రహస్యాలున్నాయి. మనం వాటిని వెలికితీయాలి. ఈ విధంగా అతను మరొక కొత్త ప్రయాణానికి పునాదులు వేశాడు.